రవిశంకర్ అంటే మళ్ళీ నేను వెనకాల వద్దు సంపత్ వద్దండి ఏముందండి సంపత్ చేస్తుంది. సోలార్ అండ్ విండ్ డివిజన్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ సోలార్ గురించి చెప్పాలంటే అనంతపురం జిల్లాలో మనకు సన్నీ డేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సోలార్ మనం ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. 1 కిలోవాట్ సోలార్ ప్యానల్తో మనకు రఫ్లీ 4 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది రోజుకి. సో ఇది ఈ పథకం గురించి అంటే ఈ మధ్యలో పెట్టారు. నేను ఈ పథకం లేనప్పుడు ప్రయోగాత్మకంగా చూద్దామనే ఉద్దేశంతో ఒక 6 సంవత్సరాల క్రితమే నేను చేసుకున్నాను. అప్పటికి ఇంకా సబ్సిడీ కూడా పెద్దగా ఏం లేదు. నేను దాని యొక్క అనుపానుకులన్నీ నాకు బాగా తెలుసు. దాని గురించి నేను స్టడీ చేశాను. డెఫినెట్గా అది యూస్ఫుల్. ఎందుకంటే మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ అది మనకు డెఫినెట్గా ఒక 5 years లోపల అది ఇంటర్ వచ్చేస్తుంది. ఫస్ట్. రెండో పాయింట్, కరెంట్ బిల్లు ఎప్పటికప్పుడు ఏ నెల కాలంలో జీరో అయిపోతుంది. దాదాపుగా జీరో ఉంటుంది కన్సంప్షన్ బట్టి. సో మీరు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ఇంట్లో లోడ్ ఎంత ఉంది అనే దాన్ని చూసుకొని ఎవరైనా కొద్దిగా సాంకేతిక నిపుణులు మీరు అంటే కంపెనీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి నేను ఎంత వేసుకోవచ్చు, నాకు ఎంత అవసరం దాని ప్రకారం మనం వేసుకుంటే పర్ కిలోవాట్ సబ్సిడీ పోను బ్యాలెన్స్ అమౌంట్ అంటే ఫస్ట్ అయితే మనం టోటల్ అమౌంట్ కట్టాల్సి వస్తుందని అనుకోవడం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేకపోతే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అమౌంట్ మన అకౌంట్లోకి బదిలీ చేస్తారు. ఎంతైతే మనకి సబ్సిడీ వస్తుందో అందులో ఏం డౌట్ లేదు. సో ఇదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో పర్ కిలోవాట్ రోజుకు 4 యూనిట్లు చొప్పున 3 కిలోవాట్ వేసుకుంటే రోజుకు 12 యూనిట్లు, నెలకు వచ్చేసి 360 యూనిట్లు మనకు 3 కిలోవాట్. ఆ విధంగా మనకు అంత ఉత్పత్తి అవుతుంది. ఇది సంవత్సరానికి చూసుకుంటే దాదాపు 4000 యూనిట్ల వరకు 3 కిలోవాట్స్ వస్తుంది. ఇంటి వరకు అయితే మాత్రము మనము ఈ మన ఇందాక అన్నాం కదా ఎంత కిలోవాట్ లోడ్ అయితే ఉందో దాన్ని బట్టి సాంకేతిక నిపుణులను మనము వాళ్ళతో సంప్రతి చాలా వచ్చి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా. సో ఇది నిజంగా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశం నేను చెప్తున్నాను. కిలోవాట్ 4 యూనిట్లు నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సునీల్ గారు దీనికి అనుసంధానమైన డిస్కమ్స్కి ఏదైతే మనం గ్రిడ్లో ఇవ్వాల్సి వస్తుందో దానికి సంబంధించిన అన్నిటికీ కూడా మనకు సహకారం అందించడానికి మన అనంతపూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకందరూ తెలుసు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో పిఎం సూర్యఘర్ అనే ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సూర్యఘర్ పథకంలో మన ఎందుకు ఇంత భారీ ఎత్తున ప్రభుత్వం చేస్తుంది అంటే సబ్సిడీ పడుతుంది. గతంలో సబ్సిడీస్ లేవు. ప్రతి వినియోగదారుడు నాకు తెలిసి యావరేజ్గా 300 కన్నా ఎక్కువ వాటర్ యూనిట్స్ 300 యూనిట్ల కన్నా ఎక్కువ రాదు. ఇందాక మన డీ గారు చెప్పారు 1 కిలోవాట్కు నెలకు 150 యూనిట్లు మనకి జనరేట్ అవుతుంది. సో 3 కిలోవాట్లు వేసుకుంటే 360 యూనిట్లు మనకి జనరేషన్ వస్తుంది. సో 360 యూనిట్లు జనరేట్ చేస్తే 2+2 ఉన్న ఫ్యామిలీలో ఏదే కానీ ఎవరు కానీ 250 యూనిట్ల నుంచి ఎవరు వాడరు.
సో మనమే గ్రిడ్ కింద వెనక్కి ఇస్తాము. ఆ గ్రిడ్కి ఇచ్చిన దాంట్లో కూడా 2 రూపాయల 9 పైసలతో మీకు రీపేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు సబ్సిడీని వినియోగించుకొని మనకు కేవలం 60,000 నుంచి 70,000 మధ్యలో మనకు క్వాలిటీ సోలార్ ప్యానల్ వస్తాయి. దాంట్లో 30,000 వరకు మనకు సబ్సిడీ వస్తుంది. దానికి గవర్నమెంట్ మన బ్యాంకర్స్ లోన్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనకు రూఫ్ టాప్ మీద సోలార్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనకు కరెంట్ బిల్ కట్టే బదులు మనము రీపేమెంట్ చేస్తాము. ఈ లైఫ్ 25-30 years ఉంటుంది కాబట్టి వితౌట్ ఎఫర్ట్, వితౌట్ మనకు కేవలం న్యాచురల్ సోర్సెస్ మనం సూర్యుని వాడుకునేసి మన పైన ఖాళీగా ఉన్న మన ఇంటి పైన పైకప్పు మీద ఈ ఎక్విప్మెంట్ అమర్చుకుంటే 1 రూపాయి కూడా చేతి నుంచి లేకుండా మనము 25-30 years మనం ఫ్రీ పవర్ తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు PM సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన దాదాపు 30 సంవత్సరాలు మనం ఫ్రీ కరెంట్ తీసుకుంటాము. ఇది చాలా మందికి అపోహలు ఉన్నాయి, సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా అనేది. ఖచ్చితంగా ఇస్తారంటే చాలా మంది కూడా మనం ఇచ్చాము. సబ్సిడీ కూడా ఆల్రెడీ అకౌంట్లో పడింది. సో దానికి ఎలాంటి అపోహలు లేదు. సో కాబట్టి మనము ఎంత మనకి ఇప్పుడు ప్రభుత్వము రేట్లు పెంచుతుంది తగ్గిస్తుందన్న టెన్షన్ కూడా మనకు లేదు. మనం ఈరోజు మనం 25 ఏళ్ల పాటు మనం 300 యూనిట్ల వరకు 3 కిలోవాట్స్ అంతకనే ఎక్కువ బ్యాలెన్స్ యాడ్ చేసుకుని ఇంకా పెంచుకోవచ్చు కూడా అవసరం మనకి ఎక్కువ అవసరం ఉంటే కూడా 3 కిలోవాట్స్ వరకు దాదాపు 75,000 రూపాయలు మనకు సబ్సిడీ రూపంలో వస్తుంది. నామినల్ ప్రైస్ 1 లక్ష రూపాయల వరకు మాత్రం మనం కన్జ్యూమర్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 7% వస్తే 7,000 రూపాయలు. ప్రతి ఒక్కరు మనం 7 నుంచి 7 రూపాయలు బిల్లు కట్టడం ఖచ్చితంగా కడతాము. సో ఆ బిల్లు కట్టే బదులు మనకు ఫ్రీ పవర్ తీసుకొని ఆ బిల్లుకి EMI చేసినా కూడా రీపే చేసినా కూడా 5 నుంచి 7 సంవత్సరాల లోపల మనకు ఫ్రీ పవర్ వస్తుంది. దాదాపు తర్వాత కూడా 18 సంవత్సరాలు మనం ఉచితంగా మనం తీసుకుంటాము. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మా డిపార్ట్మెంట్ పరంగా కూడా చాలా సులభతరం చేశారు. ఆటో అప్రూవల్ సిస్టమ్ పెట్టారు. ఎవరైతే 10 కిలోవాట్ల వరకు కూడా ఎలాంటి ఇది లేకుండా ఆన్లైన్లో మీరు డాష్ బోర్డ్లో కడితేనే ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. మీరు మీటర్ కాస్ట్ పే చేస్తేనే మా అధికారులు వచ్చి మీకు ఇమీడియట్గా మీటర్ బిల్లించడం జరుగుతుంది. సో కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సునీల్ గారికి ధన్యవాదాలు. సిద్దిపేట సార్ మనం రాబోయే కాలంలో ఇదే తెలంగాణ మొత్తం ఖమ్మం, వరంగల్, కొంత మనగూరు అక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. అక్కడ కూడా మనం వెంటర్ కింద ఇదే తప్పనిసరిగా మీ దగ్గరికి వస్తాం. సిద్దిపేట ఎస్సీ సార్ కూడా ఈ సందర్భంగా చెప్పుకోలేదు. సభకు నమస్కారం. యాక్చువల్లీ నేను నా ప్రోగ్రామే వేరే ఉంది. మా మిత్రుడు సంపత్ని మా మిత్రులు ఇంకా తెలుసుకోదాం వస్తే ఆయన నన్ను ఇక్కడికి లాక్కొచ్చాం. దీని గురించి నాకేమీ తెలియదు. నేనున్న ఏరియాలో కూడా ఇది PM సూర్య గారి కింద అప్లై చేసుకోవాలి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇంతవరకు ఎస్సీ గారు చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. నేను కూడా అక్కడ మాకు కూడా ఇలాగే ప్రజెస్ అక్కడ కూడా మేము కూడా ఇట్లాంటి మీటింగ్లు పెట్టేసి పిల్లలకు కమ్యూనికేట్ చేస్తాం. చాలా బాగుంది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. మీరందరూ దీని గురించి తెలుసుకుని ఎస్పెషల్లీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకునేసి అందరికీ తెలియజేస్తే ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే సూర్యరశ్మి అనేది ఇది ఇట్ ఈస్ రిన్యూవబుల్ ఎనర్జీ. అసలు ఇది ఎప్పుడు ఇది కాదు. దీనివల్ల కంటే వరకు 5 ఏళ్ళ లోపల దీని కాస్ట్ రికవర్ అవుతుంది. తర్వాత అంతా ఫ్రీగానే ఉంటుంది. ఇంకా మిగతా విషయాలు అందరికీ అన్నీ తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన అనంతపూర్ జిల్లాకి ఈ సోలార్ సంబంధించిన టెక్నికల్ రెడీ గారు కృష్ణ గారిని దయచేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. PM సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్
గౌరవ ప్రధానమంత్రి గారు 13/2/2024 భారతదేశం అంతా 1 కోటి గృహాలకు విద్యుత్ బిజిలీ అంటే ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో దానికి 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్ యాడ్ చేసినప్పుడు 78,000 సబ్సిడీ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసి దాన్ని ఫ్రేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసినప్పుడు 75,000 కోట్లు ఈ స్కీమ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో ముఖ్యంగా డొమెస్టిక్ సెక్టర్ ఎవరైతే ఉంటారో ఇళ్లకు వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 100 యూనిట్ల పైన వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్కీము. ఎందుకంటే ఇది స్కీమ్ మొదలైనప్పటి నుంచి దీని యొక్క సాధక బాధకాలు అనేది నేను ఫస్ట్ నుంచి చూశాను కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయిపోయినాయి. ఇంతకుముందు ఫస్ట్ లో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఏళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, తర్వాత ఫీజిబిలిటీ ఇవ్వాలి, తర్వాత ఫర్దర్ గా వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఏడీలో ఇన్స్పెక్షన్ చేయాలి, తర్వాత మళ్ళీ మీరు మీటర్కి అప్లై చేయాలి, ఎస్టిమేట్ శాంక్షన్ చేయాలి, స్టోర్ లో మీటర్ ఉంటే డ్రా చేసుకుని ఇస్తుండ్రు. ఇప్పుడు ఇదంతా ఏమీ లేదు, ఈ స్కీమ్ అంతా మొత్తం మార్చేసినాం, సింప్లిఫై చేసేసినాం. అప్ టు 10 కిలోవాట్స్ సెంట్రల్ గవర్నమెంట్ వైబల్ చేసేసింది కాబట్టి 10 కిలోవాట్ల వరకు ఫీజిబిలిటీ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఫీజిబిలిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత వెండర్ సెలక్షన్ కన్జ్యూమర్ ఇష్టం కాబట్టి కన్జ్యూమర్ వెండర్ మాట్లాడుకున్న తర్వాత ఇంతకుముందు లేని విధంగా ఇప్పుడు కొత్తగా వెండర్ కు కన్జ్యూమర్ కు ఒకటి అగ్రిమెంట్ కూడా పెట్టారు. 5 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు, 30 సంవత్సరాలు ప్యానల్స్ గ్యారెంటీ క్రెడిట్ ఇవ్వాలి. ఇది అగ్రిమెంట్ కన్జ్యూమర్ కు వెండర్ కి. తర్వాత కన్జ్యూమర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సింపుల్ గా అతను ఎంట్రీ చేసి లాగిన్ లో వెండర్ యాక్సెప్ట్ కట్టేసి సబ్మిట్ చేసేస్తే ఏడీ గారికి లాగిన్ కి వచ్చేస్తుంది అప్లికేషన్. మీరు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడీ గారు ఇన్స్పెక్షన్ కి వచ్చి చూసి అంతా యాజ్ పర్ ఎంఎల్ఆర్ స్టాండర్డ్స్ ప్రకారం అయి ఉంటే అప్పుడు ఏడీ గారు మీటర్ ఫిక్స్ చేసి ఆయన రిలీజ్ చేస్తే కన్జ్యూమర్ కు లాగిన్ కి ఒక సబ్సిడీ రీడింగ్ అని ఒక లాగిన్ లో ఓపెన్ అవుతుంది ఆయన కన్జ్యూమర్ లాగిన్ లో. దాని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోమంటది. అన్ని ఓకే మీరు సబ్సిడీ కొట్టేస్తే ఇంతకుముందు 25 డేస్ ఉండేది, ఇప్పుడు 5 to 10 days లోనే సబ్సిడీ వస్తుంది. కాబట్టి సబ్సిడీ మీకు డైరెక్ట్ గా అకౌంట్ లో పడిపోతుంది. కాబట్టి మీరు పెట్టిన డబ్బుల్లోనే 50% ఆఫ్ అమౌంట్ రిటర్న్ అది స్టేటస్ మీకు ఇనిషియల్ గానే మీకు 75,000 సబ్సిడీ రూపంలో వచ్చేస్తుంది. తర్వాత యాజ్ పర్ రెగ్యులేషన్ 4 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఏపీఆర్సీ ప్రకారం మీరు ఏదైతే కరెంట్ బిల్ నెట్ మీటర్ ఏదైతే మేము పెట్టామో ఆ నెలలోనే మీ కరెంట్ ని నెట్ గా చెక్ చేస్తాం. మీరు ఎంత కన్జ్యూమ్షన్ చేశారు, ఎంత మీరు సోలార్ జనరేషన్ జరిగింది. సో ఆ నెలలోనే మీ కరెంట్ బిల్ సేవ్ అయిపోతుంది. సో ఫ్రమ్ ఇన్స్టాలేషన్ డేట్ నుంచి మీకు ఎప్పుడైతే మీటర్ పెట్టామో ఆ రోజు నుంచే మీకు ఈ సబ్సిడీ కానీ మీకు బెనిఫిట్ కానీ పొందుతారు. ఇది 5 years మనం ఏదైతే ఇన్స్టాలేషన్ కోసం పెట్టిన మా కాస్ట్ 5 సంవత్సరాల్లో మనకు రిటర్న్ వచ్చేస్తుంది. 6 నెలల తర్వాత మీరు ఎంత కన్జంప్షన్ చేశారు, ఎంత సోలార్ జనరేషన్ అయితే 2 వెరిఫై చేసినాక మీకు మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తే ₹2.90 లెక్కన మీ అకౌంట్ లోకి డబ్బులు జమ చేయబడుతుంది. లేదు మీరు మాకు కట్టాలనుకుంటే ₹1.50 లెక్కన మేము వెనక్కి మీకు మీతో కట్టించుకుంటాం. సో ఈ విధమైన స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏపీ రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది, ఆర్ఈసీ దగ్గర నుంచి ఉన్నాయి. కాబట్టి ఇది మంచి స్కీము. కాకపోతే ఇది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఆర్కే సోలార్ ఉన్నారో మీరు ప్రతి కన్జ్యూమర్ ఇంటికి వెళ్ళాలి, డోర్ టు డోర్ వెళ్తేనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మనం ప్లాన్ పెట్టుకోవడం వెండర్ వచ్చినప్పుడు ఏం అవుతుందంటే మనకు ఎంత అడ్వర్టైజ్మెంట్ కావాలంటే డోర్ టు డోర్ వెళ్ళాలి, అప్పుడే ఈ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. దానికోసం కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ మా స్టాఫ్ కి ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఫాలో అప్ చేసి ఒక మంచి వెండర్ గా ఉన్న 120 మందిలో మీరు ఒకరు, నాకు తెలిసి రిటైల్ గా 1 అనుకుంటా మీతో స్టార్ట్ అయ్యింది. సో మీరు 111 వెండర్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ఏపీ స్టేట్ లో ఇంకా మనకు నెంబర్ ఆఫ్ వెండర్స్ రావాలంటున్నారు. ఎందుకంటే మనకు 1,00,000 సర్వీసులు టార్గెట్ ఇవ్వడం అయింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కాబట్టి 1,00,000 సర్వీస్ చేయాలంటే ఇంకా వెండర్స్ కావాలి, మనం కూడా అప్లికేషన్స్ ఫిల్అప్ చేయాలి. ఇదందరూ కూడా ఉపయోగించుకొని మంచి స్కీమ్ అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు ఎస్సీ గారి కొన్ని మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదిక ఆశీలైన గౌరవ ఎస్సీ సిద్దిపేట టిఆర్ చంద్రమోహన్ గారు, నా సహచర ఇంజనీరింగ్ రమేష్ గారు, సుజేంద్ర గారు, ప్రసాద్ గారు, రాజ్ కుమార్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఎన్నో రోజులుగా
ప్రతిరోజు ఒక తపనతో కంపెనీ పైకి తీసుకురావాలని సోలార్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ సూర్యగారికి ముందు కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అరెస్ట్ తన ఫారిన్ లో కూడా సోలార్ బిల్డింగ్ మీద ఒక ప్రత్యేక కృష్ణాన్ని నిజంగా చెప్పాలి సునీల్ గారు వారు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మిగతా ఏఈస్ ఏడీస్ స్టాఫ్ ప్రజలకు మా సిబ్బంది మా సిపిఓ గారు వారికి జేఎన్టీ బృందానికి మా విద్యుత్ సిబ్బంది అందరికి కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రంగంలో మన సహకారంగా ఒక క్లాస్ తీసుకున్నాం అనంతపురం కాపాడు ఎస్ఆర్ ప్రాంగణం నిజంగా ఆ రోజు వస్తే ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక నిష్ఠతో అస్తవ్యస్తమైన ఈ విద్యుత్ వ్యవస్థకు స్వస్థత చేకూర్చే దిశగా మన సోదరు రామకృష్ణ నిజంగా ఆలోచించుకున్న చొరవ ఆయన నేర్పడతనము అనేది అసామాన్యం. అలాంటి చొరవతో మన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 6 రూపాయలు మనకు పడేది విద్యుత్ ఉత్పత్తిలో, కానీ దాన్ని ₹2.95 నిజంగా 50% అంత రేటు డిస్కౌంట్ కన్జ్యూమర్లందరినీ కూడా మోటివేట్ చేసుకుని ఇప్పుడు మొత్తం చెప్పిన విధంగా ఇంటింటికి వెళ్ళి సునీల్ గారు ఎందుకంటే ఆయన నిష్ణాతుడు, ఆయన మొత్తం చెప్పిన సబ్జెక్ట్ కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను. ముందు నుంచి కూడా నేను డీగా జాయిన్ అయిన కూడా సునీల్ గారి గురించి ప్రత్యేకంగా తెలుసు. నిజంగా ఈ రంగంలో ట్రిబుల్ 1 ఏదైతే ఉందో నెంబర్ 2 నెంబర్ 1 కావాలని సునీల్ గారు అది మనస్ఫూర్తిగా ఆకర్షిస్తారు. ఈ ప్రత్యేక రంగ నిపుణులు నిజంగా సోలార్లో ఉండాలని సునీల్ గారు వారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం నిజంగా ఈ చేపట్టిన ప్రక్రియ ఏదైతే ఉందో ఇది వేగవంతంగా చేయాలా. మనకి ఏదైతే ఉందామో మన భవిష్యత్తు భావితరాలు కూడా విద్యుత్ అనేది మూలస్తంభం భారతదేశ పారిశ్రామిక ప్రగతికి కానీ ప్రగతి రథంలో భారతదేశం ప్రయాణించడానికి మొట్టమొదటి స్థానం విద్యుత్ స్థానం. విద్యుత్ బాగుంటే పారిశ్రామికంగా ఎదగచ్చు, వాణిజ్య పరంగా ఎదగచ్చు, గృహోత్సవాల పరంగా ఎదగచ్చు, టోటల్ అన్ని పరంగా. ఎందుకంటే అన్ని ప్రక్రియలతో ముడిపడిన సంస్థ విద్యుత్ ప్రక్రియ. R&D మెడికల్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ కన్నా తీసుకున్న ఆవశ్యకత ఏదంటే విద్యుత్ ఖచ్చితంగా కరెంట్ లేదా ఏ పని జరగదు. ఇట్లా మనం మహిళలు కూడా చూసాం. ఇప్పుడు మోటార్ ఆన్ చేయాలి, వాటర్ తీసుకోవాలన్నా సప్లై ఉంటారు, కరెంట్ ఉంటారు. మిక్సీ వేసుకొని మనకు వండి పెట్టాలన్నా మిక్సీ కరెంట్ ఉంటారు. ఇలాంటి ప్రక్రియ నిజంగా ఇది మన ప్రత్యేక మహిళా మండలి కూడా మహిళా మండలి నీళ్ళు తీసుకొని సునీల్ గారు మీ సంస్థ తరఫున ఎవరైనా మహిళా మండలి బ్రాండ్ అంబాసిడర్ గా నేను వచ్చైతే మా కంపెనీకి ఇక్కడ పెట్టుకున్నాము రామకృష్ణ గారు. మీ మహిళా సోదరుల తరఫున ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసుకుంటే నిజంగా జెంట్స్ చెప్పేదానికన్నా పురుషుల కంటే మహిళా శక్తి ఎక్కువ. వారి పరంగా బ్రాండ్ అంబాసిడర్ పరంగా మహిళలను మనం ముందంజలో తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఖచ్చితంగా వేగవంతం చేసుకోవచ్చు నా ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి విశ్వాసాలతో అనునిత్యం భారతదేశ అన్నత్యానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన గౌరవ ప్రధాని నిజంగా నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచన ఏదైతే ఉందో నిజంగా సూర్య గారు ముక్త్ బిజిలీ యోజన అనేది నిజంగా అది 100% సాధ్యం. బిజిలీ రంగంలో 100% మనకైతే మనకు విముక్తి కలిగించే ప్రక్రియ 1,80,000 అవుతుంది. కోటి ప్రాజెక్ట్ 1,80,000 1,70,000 ఎంత అవుతారు? దాంట్లో 80,000 సబ్సిడీ పోతుంది. 90,000 కూడా బ్యాంకర్స్ కూడా మాట్లాడారు. మేము బ్యాంకర్స్ అందరం కూడా మాట్లాడి అన్ని బ్యాంకులను మమేకం చేసి బ్యాంకు ద్వారా కూడా లోన్ సదుపాయాలు కూడా నిజంగా ఎన్ని 15 ఇన్స్టాల్మెంట్ 15 ఇన్స్టాల్మెంట్ డిపెండ్స్ మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే అందించడానికి బ్యాంకర్స్ కూడా రెడీ అవుతారు. మనం కరెంట్ కట్టే బిల్లులో కూడా బ్యాంక్ ఈఎంఐ సరిపోతాయి. ఒక 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మనమంతా కూడా వినియోగదారులు కాదము, అందరం కూడా ఉత్పత్తిదారులు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఉత్పత్తిదారులు అవుతారు. అంటే పారిశ్రామిక రంగంగా మనకైతే పారిశ్రామిక అనుభవం లేదు, కానీ పారిశ్రామిక రంగంగా మనం ఉత్పత్తిదారులు అయితే ప్రక్రియ ఏదైతే ఉంది నిజంగా సూర్య గారు బీడీ పడుతున్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రొడ్యూసర్స్ అవుతారు. కాబట్టి ఆ దిశగా కూడా మనం భారతదేశ అభివృద్ధి పాటుపడిన వాళ్ళు అవుతాము. సంస్థ తరఫున
మిగతా వెండర్స్ తరఫున, మిగతా సోదరిమణుల తరఫున, మన మహిళా సోదరిమణుల తరఫున, అందరి తరఫున కూడా ఈ ప్రక్రియను వేగవంతంగా మనం ఎంత కంప్లీట్ పూర్తి చేసుకుంటే అంత కంప్లీట్ గా ఈ విద్యుత్ ఛార్జీల బాధ నుంచి కూడా ఇప్పుడు స్ట్రైకులు ఉండవు. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులో ఏవైతే ఉన్నారో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తు నిజంగా ఒక పూల ప్రాంతం మాత్రం ఉంటుంది. ఎందుకంటే కరెంట్ ఉంటే అన్ని ఉంటాయి కాబట్టి అట్లాంటి సమస్యలు అన్నిటి కూడా అధిగమించవచ్చు. ఆ దిశలో మనం అందరం కూడా మనం కాకుండా మన నైబర్స్, మన పక్కింటి వాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ, మనకు తోచిన ప్రతి ఒక్క కన్జ్యూమర్తో కూడా మన మాట్లాడినప్పుడల్లా సూర్యగారి ముక్త బిజిలీ పథకం కింద అందరూ కూడా ఎంకరేజ్ చేస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ ఆవశ్యకత తగ్గిపోతుంది. దాని ద్వారా పారిశ్రామిక అన్ని రంగాలు కూడా ముందు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ దిశగా మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెండార్తో రిజిస్ట్రేషన్ చేసుకొని సరళీకృత విధానంలో బ్యాంకులు కూడా సరళీకృత విధానంలో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ 7% తక్కువ శాతం వడ్డీ కూడా, తక్కువ వడ్డీ, ఎక్కువ పెట్టుబడి లేదు, సబ్సిడీ కూడా 80,000 ఉంది. మనం కాల్చ కరెంట్ ఏదైతే 120 యూనిట్లకు 120 కిలోవాట్ 120 యూనిట్లు వస్తుందో దాని ద్వారా మనం పెట్టే పెట్టుబడి కూడా 5 ఏళ్ళలో మనం పెట్టే పెట్టుబడి ఇంట్రెస్ట్ కూడా తీరిపోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మనం ఏదైతే ఉంటుందో అంత లాభంగానే ఉంటుంది మన గృహాలకు కానీ మనం కూడా అందరూ కూడా తమ కాలపడి తాను ఎదగాల. అందరి ఇళ్ల పైన కూడా సూర్యగారి ముక్తి బిజిలీ సోలార్ పథకాలను ఏర్పాటు చేసిన వల్ల ఆ పరంగా మీరు అంతా ముందరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంకా ఈ కంపెనీ రాబోయే రోజుల్లో సునీల్ గారు ఆయన మిత్ర బృందం కూడా అందరూ కూడా ముందుండి మన రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించి మన ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రథమ స్థానంలో రాష్ట్రంలోని సగ భారతదేశంలోని విడుదలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సదావకాశం మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ నమస్కారం. ఆర్కే సోలార్ సిస్టమ్ 14 సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరం వర్క్ చేస్తుంది. ఈ సంవత్సరం నుంచి పిఎం సూర్య గారు వచ్చిన దగ్గరికి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డీలర్షిప్లు ఇస్తూ ఈ కావాల్సిన డీలర్షిప్లు ఇస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ మంది దీన్ని వినియోగించుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సునీల్ గారు, సానిల్ గారు ఇక్కడ పెట్టిన ఆఫీస్ కోసం ఎంటైర్ ఏరియా మొత్తం ఏది నాట్ ఓన్లీ కడప, కర్నూలు, వాళ్ళు ఎక్కడ చేయగలిగినా కూడా వాళ్ళని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. పోతే ముఖ్యమైన విషయం ఏంటంటే సోలార్ అనేది బిగించేసిన తర్వాత రెస్పాన్స్ పెట్టిన వాళ్ళు ఇవ్వటం గత చాలా సంవత్సరాలు 14 సంవత్సరాలు నా కంపెనీ 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉన్నాం మాకు హైదరాబాద్. అట్లాగే వీళ్ళకి కూడా ఏం చెప్పానంటే 24 గంటల్లో మీరు అందుబాటులో ఉండాలి, 48 గంటల్లోకి మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అలా చేయకపోతే కంపెనీ పెనాల్టీ కడుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ 2 రూపాయలు 2 రూపాయల ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎన్ని యూనిట్ నచ్చిపోతే అది మేము కడతాం. మాట వర్షాలు ఒకటి కాదు, అలా కట్టకపోతే కన్జ్యూమర్ ఫోరం మా మీద కేసు కట్టారు. అది కూడా కాకుండా 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద ఆర్కే సోలార్ సిస్టమ్ గ్యారంటీ ఇస్తుంది. ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఈ చిన్న ప్రాబ్లం 24% మా వాళ్ళు అందుబాటులో ఉంటారు. అలాంటి డీలర్లే సానిల్ గారు, సునీల్ గారు. అందుకని వాళ్ళు అంటే కడప, కర్నూలు అనుకోవాలి ఎక్కడికి వెళ్ళడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అందరికీ అయ్యోనం డీలర్స్ నమ్మాలంటే చాలా కష్టం అవుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు సరిగ్గా చేయకపోతే తనాటి నాపడుతుంది, కంపెనీ ఇబ్బంది పడుతుంది. కానీ వీళ్ళు నమ్మి అది నేను ఇంకా కూడా తిరుగుతుంది ఏది కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా. ఓకే సార్, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న కార్యక్రమం సునీల్ గారికి మీరే అన్న ఏం చేసినా నా సైడ్ కంటే మీరే ఎక్కువ
నాకు తెలిసిన వాళ్ళకి సోలార్ ఇక్కడ తీయించడం కోసం ఇది అడ్వాన్స్ గా ఇక్కడ డెవలప్ తీస్తున్నారు. ఫస్ట్ అడ్వాన్స్ అనుకో నా తరఫున ఇక్కడ తీస్తుందండి. ఇక్కడ చేసినటువంటి పెద్దలు మరియు అతిథులందరికీ ముందుగా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎన్నికల స్కూల్స్ ఓపెనింగ్ కి మరియు బిజీగా ఉండి మా మధ్యకి వచ్చేసినటువంటి ప్రారంభోత్సవం చేసిన సంపత్ గారికి, ఎస్ఐ గారికి మా సిస్టమ్స్ తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రమోహన్ గారు మనతో అతిథిగా మా మధ్యకి వచ్చినందుకు వారికి కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు జై రమేష్ గారు, సుధీంద్ర గారు, జైక్యూ ప్రోడక్ట్ రకంగా అంటే వారితో మా ప్రత్యేక సంబంధాలని వారు కూడా మా మధ్యకి రావడం మా అదృష్టం. వారికి కూడా మా సంస్థ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రసాద్ సార్ గారు కూడా ఈ సంస్థ ద్వారా, అలాగే ఆర్క్ సొల్యూషన్స్ సోలార్ సిస్టమ్స్ తరఫున వచ్చినటువంటి రాజ్ కుమార్ గారు ఎంపీ గారు కూడా ఈ సంస్థ తరఫున వందనాలు. ముఖ్యంగా వారందరికైనా ఇక్కడ హాజరైనటువంటి అతిథులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశం అయిపోగానే విందు ఏర్పాటు చేస్తాం, వెజ్ అండ్ నాన్ వెజ్. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ సభను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భోజనం చేస్తున్నారు కదా కడుపు పడగలు ఆ ఏరియా మంచి డీల్ అండి. అంటే సత్యం కంపెనీ ఉత్తర వాళ్ళు మొక్కలు పెడుతున్నారు. ఆకాడు బ్రాంచ్ ఆఫీస్ అప్పుడు దాదాపు 40 సిస్టమ్ చేశాం. ఎగురుబాటులో ఒక 50 కిలోవాట్లు 60 కిలోవాట్లు చేశాం.